మీరు లోకలే. సో ఇప్పుడు మళ్ళీ మీకు బై ఎలక్షన్స్ వచ్చే నెలలో ఎలక్షన్స్ అవును. ఎట్లా ఉంది? అట్లనే ఎవరున్నా మారేదే ఉంటుంది చెప్పండి. ఇంతకుముందు ఏమైనా మారిందా? లేదు కదా. ఇప్పుడు అలానే ఉంటుంది, ఎప్పుడు ఇలానే ఉంది. ఇక దాంట్లో మారేదే ఉంటుంది చెప్పండి. ఎవరు వచ్చినా మన పని మనం చేసుకోక తప్పిద్దా? పొద్దున్నే లెగాలి, రావాలి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. మీ డ్యూటీ మీరు చేయాలి, మా డ్యూటీ మేము. ఇంకేం మారిద్ది? మా లాంటి వాళ్ళు ఏమన్నా వెళ్తా పైకి లేదు కదా, ఇక్కడే ఉంటాం. ఈ స్థాయి ఇదే, ఇక ఏమీ మారదు. అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత చాలా స్కీమ్స్ చెప్పింది కదా, ఏమున్నాయి? ఎవరికి వస్తున్నాయి? ఎవరికి వస్తున్నాయి? ఫ్రీ బస్ అయితే అమలు చేసింది కదా. చేసింది ఓకే. మీరు అన్నట్టే ఫ్రీ బస్ చేసింది. జెంట్స్కి ఎంత రేట్ పెంచారో తెలుసా? డబల్ రేట్ పెంచారు. అయిపోయి చేయడం ఎందుకు? అసలు ఎందుకు ఇవ్వాలి ఫ్రీగా ఏదైనా? ఫ్రీ బస్ ఎందుకు ఫ్రీ ఇస్తున్నారు? చిన్నపిల్లగాళ్ళకి 4 సంవత్సరాలంటే టికెట్ కొట్టేస్తున్నారు. బాధుడేనా? ఎందుకు? ఇంకా అది ఏం ఫ్రీ ఇస్తున్నారు? ఎందుకు? అది ఫ్రీ ఏం చేసుకుంటాం? ఒకటి ఇస్తే విద్యనివ్వాలి ఫ్రీగా, ఆరోగ్యం. ఇంతకు మించి అసలు ఏది వద్దు ఫ్రీగా. మాకు అసలు ఫ్రీ అనే మాటకే తోగలేదు. వేస్ట్ అసలు. ఆ ఫ్రీ పెట్టారు ఎవరికి సుఖం? అవును, అది నిజం. నిజంగా సోమరిపోతులు అవుతున్నారు కదా జనాలు. వేస్ట్. అవును, ఎస్, అదే ఒకటి కరెక్ట్. ఎస్, అవును. ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది చదువుకుంటున్నారు? వాళ్ళకి ఎన్నో రకాల సదుపాయాలు కల్పించవచ్చు. ప్రభుత్వం కల్పిస్తుందా? ఎంతమంది లేడీస్ ఉన్నారు, తల్లి లేని పిల్లలు, తండ్రి లేని పిల్లగాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఫ్రీ బస్ పెట్టే బదులు ఏదో అక్కడ వాళ్ళ పిల్లలకి ఏదైనా చేయొచ్చు కదా. ప్రభుత్వం ఆలోచించాలి. మన ఇల్లు తర్వాత బయటది. ఏ రాజకీయ నాయకుడైనా సరే అంతే. ఫస్ట్ మంది, తర్వాతే బయటది. ఎవరైనా అంతే అనుకుంటారు కదా. ఏమనిపించింది? మేము డిగ్రీ చేసిన, ఎంబీఏ చేసింది మా వదిన. ఏం చేస్తున్నాం? వచ్చి కూరగాయలు కట్టుకుంటున్నాం. ఏం చేస్తాం? ఉద్యోగాలు లేనప్పుడు నెలకి 18,000 రెంట్ కట్టుకుండా చేస్తున్నాం ఇవన్నీ. అదేదో ఉద్యోగాలు ఉంటాయి, ఉద్యోగాలకు వెళ్తాం కదా చక్కగా. ఏమిస్తుంది గవర్నమెంట్? ఏమిస్తుంది? ఎవరికేమిస్తుంది చెప్పండి ఒకసారి చెప్పండి. ఏమీ లేదు. ఉన్నోడవుతాడు, లేనోడే. ఇప్పుడు సరే, ఇప్పుడు వచ్చారు, నెక్స్ట్ ఇదే ఇయర్కి ఇక్కడికే రండి మళ్ళీ నా దగ్గరికి. నేను ఇదే స్థాయిలో ఉంటాను, కానీ కొంచెమైనా పెరుగుతానేమో, మీరే చూడండి. మరి ఎవరు మార్చుతారో నన్ను వచ్చి మార్చండి. మరి నన్ను బాగు చేయండి. ఏ రాజకీయ నాయకుడు వస్తాడో రండి, నన్ను బాగు చేయండి మరి. ఇవ్వండి. హైదరాబాద్లోకి ఇల్లు ఇప్పించండి ప్లీజ్. నాకు ఇల్లు లేదు. మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్కే వెళ్తున్నారు. దయచేసి మాకు ఏదైనా ప్రైవేట్ స్కూల్లో ఇప్పించండి. ఇప్పిస్తారా? రమ్మనండి. మరి ఏ రాజకీయ నాయకుడు వస్తాడు? నన్ను బాగు చేయమనండి, నన్ను ఉద్ధరించమనండి. మరి మాట్లాడంటే బాగా ఏముంటాయి? ఎందుకు చేస్తారు? ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఏ వరకు పెట్టారని ఇప్పుడు వచ్చిన వాళ్ళు వరకు పెట్టడానికి నాకు అర్థం కావట్లేదు. ఎవడు ఏమి చేయడు. ఏదైనా మనం లేగాల్సిందే, తినాల్సిందే, వండుకోవాల్సిందే, ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళాల్సిందే. మరి ఓటు వేస్తారా లేదా? తప్పదు కదా, వెయ్యాలి కదా. మరి ఇక తప్పదు. సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నమని డబ్బులు తీసుకోవాల్సిందే కంపల్సరీ. ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు ఇస్తాడు, రేపు తీసేసుకుంటాడు. తీసుకోవడమే బెటర్ కదా. తీసుకున్నవాడు తీసుకుంటాడు, తీసుకోకపోయినా తీసుకుంటాడు. తీసుకోవడమే బెటర్ కదా. నేనైతే ఆంధ్ర ఇక్కడైతే కాదు, ఆంధ్ర. నేనైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా ఓటు. జనసేన నుంచి ఏ ఇండికేషన్ వస్తే వాళ్ళకి ఇక్కడ వేస్తారా ఓటు? కంపల్సరీగా. జనసేన నుంచి ఒక డిక్లరేషన్ ఇచ్చారు, మీరు జూబ్లీ హిల్స్ లో పలానా పార్టీకి వేయండి అంటే వాళ్ళకే వేస్తారా? ఇక్కడ మంచి చేస్తే ఎవరికైనా వేస్తారండి. జనాలకు తెలుసు ఇక్కడ మారాల్సింది జనం ఫస్ట్. రాజకీయ నాయకులు, పవన్ కళ్యాణ్ ఇంకా వీలు కాదు మారాల్సింది. జనం మారాలి, జనంలో రావాలి. ఏదైనా మార్పు అనేది జనాలలో ఎవరు మంచి చేస్తారు, ఎవరు ఏం చేస్తారు అనేది జనాలకే తెలుస్తుంది.